ఈ వీడియోలో మనం 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని జంతువులు ఏమి తింటాయి పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలు చూద్దాము. ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు అని, ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు అని, మొక్కలు జంతువులను రెండింటినీ ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయాహారులు అని అంటారు. పరిసరాలలో ఉన్న మొక్కలు జంతువులే ప్రధాన ఆహారపు వనరులు. మనలాగే జంతువులు కూడా ఆహారం కోసం ఈ వనరులపైనే ఆధారపడతాయి. ప్రతి జంతువు తన సొంత శైలిలో ఆహారం సేకరిస్తుంది. ఆహారాన్ని వెదకి సేకరించి పట్టుకొని లేదా వేటాడి తరువాత నోటిలోకి తీసుకుంటాయి. దాదాపుగా జంతువులన్నీ తరచుగా దొరికే ఆహారాన్నే తీసుకుంటాయి. దానికోసం ముందుగా ఆహారం దొరికే ప్రదేశాల జాడ కనుక్కోవాలి. ఇందుకోసం జంతువులు జ్ఞానేంద్రియాలను విస్తారంగా ఉపయోగిస్తాయి. వాసన, చూపు, వినడం, రుచి, స్పర్శను ఉపయోగిస్తాయి. కొన్ని జంతువులు ఆహార సేకరణలో ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపైన ఆధారపడతాయి. పాండ్ స్కేటర్స్ ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి. అవతలి ఒడ్డులో ఏర్పడిన అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదిలిపోతుంది. జీవులు ఆహార సేకరణలో నోటి భాగాలు, చేతులు లేదా కాళ్ళను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. ఒకే వర్గానికి చెందిన జంతువులలో ఒకే భాగం ఉపయోగం వేర్వేరుగా ఉంటుంది. ఒక జంతువు తినే ఆహారం దాన్ని సేకరించే విధానమే వాటి ఆహారపు అలవాటుగా మారుతుంది. పక్షుల ముక్కులు వివిధ రకాలుగా ఉండటానికి కారణం వాటిని గుర్తుపట్టడం కోసమే. వివిధ రకాలైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పక్షుల ముక్కుల్లో వైవిధ్యం ఉంటుంది. వడ్రంగి పిట్టకు బలమైన పొడవాటి ముక్కు ఉంటుంది. దీని సహాయంతో చెట్ల బెరళ్లను తొలగించి వాటి కింద ఉండే చీమలను, చెదలను, పురుగులను తింటుంది. కొంగ తన పొడవాటి ముక్కుతో నీటిలో చేపలను పడుతుంది. గద్దముక్కు బలంగా కొక్కెంలా జంతువుల మాంసం చీల్చడానికి వీలుగా ఉంటుంది. పండ్లు, గట్టి విత్తనాలు కొరికి తినే చిలుక ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది. తేనెపిట్ట లాంటి వాటికి పొడవాటి సన్నని ముక్కు అవసరం. మన పరిసరాలలో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచటంలో ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. కప్ప ఆహారం సేకరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కప్ప జిగురుగా ఉండే పొడవైన నాలుకను కీటకం వైపు విసురుతుంది. కీటకం నాలుకకు అంటుకున్న తరువాత దాన్ని లాక్కొని మింగేస్తుంది. ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక మొదలైన జంతువులు పచ్చి, ఎండుగడ్డి, ఆకులు, కొమ్మలను తింటాయి. కనుక వీటిని శాకాహారులు అంటారు. ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. దాన్ని
జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీనినే నెమరవేయడం అంటారు. సాధారణంగా ఏనుగులు అడవిలో లభించే మొక్కల ఆకులు, కొమ్మలు, పండ్లు తింటాయి. క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది. కానీ ప్రౌఢజీవిగా మారిన తరువాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు. సింహం, నక్క, తోడేలు, పులి మొదలైన అడవి జంతువులకు పదునైన దంతాలుంటాయి. వేటాడే జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి పదునైన గోర్లు, మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. కుందేళ్లకు, ఉడతలకు పళ్ళుంటాయి. వీటి సహాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదలైన వాటిని కొరికి తింటాయి. పిల్లికి నోట్లో పదునైన దంతాలు ఉంటాయి. బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాతులకు కూడా నోటిలో దంతాలుంటాయి. ఈ దంతాలు ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడవు, కానీ నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయి. అలాగే చేపలకు కూడా దంతాలుంటాయి. బాతులో ఉపయోగపడినట్లు చేపల్లో కూడా ఆహారం సేకరించడానికి ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జలగలను తరచుగా చూస్తూనే ఉంటారు. పశువులను చెరువులు, కాలువల వద్దకు తీసుకొని పోయినప్పుడు వాటి శరీరానికి, చర్మానికి జలగలు అంటుకోవడం చూడవచ్చు. పశువులు మనుషుల చర్మాలకు జలగలు అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. కొన్ని జంతువులు రాత్రి వేళల్లోనే ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్, రెక్కల పురుగులు, కీటకం మొదలైన జంతువులు రాత్రి వేళలలోనే ఆహారం సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి. ఇలాంటి జంతువులను నిశాచరులు అంటారు. కొలనులోని గుడ్లు, లార్వాలను చేపలు, కప్పలు తింటాయి. చేపలు, కప్పలు కొంగకు ఆహారం అవుతాయి. ఆహారపు గొలుసులు ఎప్పుడూ ఒకే సరళ రేఖలో ఉండనవసరం లేదు. అనేక ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి సంబంధం ఉండి శాఖోపశాఖలుగా చీలి ఆహార జాలకంగా ఏర్పడతాయి. ఈ మధ్య కాలంలో మనం పంటలను కాపాడుకోవడానికి అనేక రకాలైన పురుగుమందులను, కీటకనాశనులను ఉపయోగిస్తున్నాం. విషపూరితమైన కీటకాలను తినడం వల్ల ప్రతి సంవత్సరం కప్పలు విపరీతంగా చనిపోతున్నాయి. ఎన్నో రకాల జంతువులు గుంపులుగా నివసిస్తాయి. పెద్ద ఏనుగుల నుండి చిన్న చీమల వరకు ఎన్నో రకాల జంతువులు గుంపులలో నివసిస్తాయి. చీమలు ఎన్నో పనులు చేస్తాయి. పనులు చేయడానికి దండులో ఎన్నో రకాల చీమలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పనులు చేసే కూలీ చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ మగ చీమలు ఉంటాయి. కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వల బాధ్యతలు నిర్వహిస్తాయి. మనం ఆవులను పాల కోసం పెంచినట్టు చీమలు హనీ డ్యూ,
అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. చీమలు కూడా మనలా మంచి రైతులు కూడా. చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి. మన పరిసరాలలో నివసించే జంతువులకు రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఆహారం తీసుకునే విధానం, ఆహారపు రకం, పీల్చడం, నాకడం, ఏరడం, నమలడం, మింగడం మొదలైన మార్గాల ద్వారా జంతువులు ఆహారం తీసుకుంటాయి. పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి పక్షుల ముక్కులలో వైవిధ్యం కనిపిస్తుంది. తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువులను 3 రకాలుగా విభజింపవచ్చు. 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహ మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి, కానీ ఎగురలేవు. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపుగా 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. జంతువులు పరపోషకాలు. అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. జంతువులలో నీలితిమింగలం చాలా పెద్దది. నీలితిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువును, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియలలో నివసిస్తాయి. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందినది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. పక్షులను కూడా సకశేరుకాలు అంటారు. కారణం వీటికి వెన్నెముక ఉండడమే.